ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా తయారైందంటే, అన్నం పెట్టే రైతన్న ఉల్లిగడ్డ ప్లస్ టమాటా రైతులకు కానీ, అసలు అన్నం పెట్టే రైతన్నను పట్టించుకున్న నాదుడు ఎవరూ లేరు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కనీసం వాళ్ళ సమస్యల మీద మాట్లాడేంత టైం కూడా వాళ్ళకి లేదు. కానీ పవన్ కళ్యాణ్కు ఉన్న టైం అంతా ఏంటిది అంటే, ఓజీ షూటింగ్లో పాల్గొనడం, ఓజీ ప్రమోషన్లు చేసుకోవడం, ఆఖరికి ఓజీ బెనిఫిట్ షో టికెట్ 1000 రూపాయల వరకు పెంచుకోవడం, దాని తర్వాత థియేటర్ల వారీగా పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం. అంటే నీ యొక్క సినిమా గురించి ప్రభుత్వం రేట్లు పెంచుతుంది, కానీ అన్నం పెట్టే రైతన్నకు మాత్రం యూరియా అందియలేదు. దానితో పాటు ఉల్లిగడ్డ టమాటా రైతులు కనీసం గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పరిస్థితి. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, కానీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత నీచంగా దరిద్ర పరిపాలన చేస్తున్నా కూడా ఇంకా కొద్ది మంది వాళ్ళు మాట్లాడే అబద్ధ ప్రచారాలు, విషపు వార్తలు విని ఇంకా కూడా వాళ్ళను గుడ్డిగా సపోర్ట్ చేస్తుంటే, అలాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేస్తారో ఒక్కసారి మీరు మీ మనస్సాక్షికి ప్రశ్న వేసుకోండి. మీరు చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదు, తరతరాలు మీ ఫ్యూచర్ జనరేషన్ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికక్కడ ఈ 16 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ని కొన్ని దశాబ్దాల వరకు ఆంధ్రప్రదేశ్ యొక్క పరువును దిగజార్చే విధంగా, ఆంధ్రప్రదేశ్ సంపదను దోచుకునే విధంగా వీళ్ళ ప్రభుత్వం, వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు తయారయ్యారు. అంటే కనీసం అన్నం పెట్టే రైతన్నకు నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే, మనం ఉదయం లేస్తే పడుకునేంత వరకు ఎవరికైనా తిండి అనేది ఇంపార్టెంట్. అలాంటి అన్నం పెట్టే రైతన్నకి యూరియా ప్లస్ ఉల్లిగడ్డ టమాటా మామిడి బత్తాయి ఏ పంటకు కూడా వీళ్ళు గిట్టుబాటు ధర ఇవ్వలేక అట్టర్ ఫ్లాప్ అయిన ఈ గవర్నమెంట్కి కనీసం వీళ్ళకు పరిపాలించడం కాదు కదా, అసలు వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉండే అంత అర్హత కూడా వీళ్ళకి లేదు. ప్రజలలో మార్పు రావాలి. ముఖ్యంగా ఎల్లో మీడియా విషపు వార్తలు నమ్మి ఇంకా ఇలాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఏమాత్రం కూడా సమాజానికి ఉపయోగపడే నాయకుల గురించి ఇకనైనా మీరు ఆలోచించండి. మీలో మార్పు రావాలి. ముఖ్యంగా ఎల్లో మీడియా మాయలో పడకండి. ఇలాంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులను ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొడితే తప్పిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదు.